మనం ఎన్ని అనుకున్నా సరే చివరికి మనకి ఏది రాసి పెట్టి ఉంటుందో అదే జరుగుద్ది అన్నదానికి నేను ఈ కాలేజీలో ఎలా జాయిన్ అయ్యాను అనేది బెస్ట్ ఎగ్జామ్. మనకి ఇంటర్ ఎగ్జామ్స్ అవగానే ఎంసెట్, మెయిన్స్, యూనివర్సిటీ ఎగ్జామ్స్ అని చెప్పి రాస్తాం. వేరే కాలేజెస్ గురించి నాకు తెలియదు కానీ మనం చదివింది అయితే మామూలు కాలేజ్ కాదుగా, తిరుమల. వాళ్ళే యూనివర్సిటీ నుంచి తీసుకొస్తారు, కాలేజ్ లోనే ఎగ్జామ్స్ రాపిస్తారు. నేను కూడా ఒక 4 యూనివర్సిటీలు అప్లై చేశా. SRM, KLU, LPU, అమృత. నాకు ఎలాగా ఆబ్జెక్టివ్ సరిగ్గా రాదు, సో పక్కోళ్ళు బుక్స్ అడిగేవాళ్ళు. సర్లే మనం ఎలాగే చెయ్యం, వాళ్ళన్నా చేసుకుంటారని చెప్పి ఇచ్చేసేవాడిని. అలాగే ఇప్పుడు వరకు ఒక్క మెయిన్స్ బిట్ కూడా చేయలేదు. ఇంకా అలాగా మెయిన్ సెక్షన్ 1 రాసా, ఆ ర్యాంక్ ఏమో ఎక్కడికి వెళ్ళిపోయింది, దాని గురించి వదిలేయండి. ఎంసెట్ అయితే పర్లా డీసెంట్. సీనియర్ ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆడు విట్టు వెల్లూరు అనమాట. ఆడేమో విట్టు అప్లై చేయాలంటే విట్టు అప్లై చేసా, అది కూడా ఎక్కడికో పోయింది. ఇంకా నేను కాలేజీలో రాసిన ప్రతి యూనివర్సిటీలోనే సీట్ వచ్చింది. ఇంకా ఆంధ్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కాలేజెస్ SRKR అండ్ విష్ణు కాలేజెస్ మా ఊర్లోనే ఉన్నాయి. ఇంకా ఫిక్స్ అయిపోయా, విష్ణు, SRKR లేదా KLU, ఆంధ్ర వదిలి వెళ్ళకూడదని చెప్పి అనుకున్నా. అప్పుడు వచ్చింది లాస్ట్ మినిట్ లో ఈ కాలేజ్. వీళ్ళ ప్రమోషన్ చూసి నేను ఇంకా అన్ని ఎగ్జామ్స్ రాసాం కదా, ఈ ఎగ్జామ్ కూడా రాద్దామని చెప్పి నార్మల్ గా రాసా. సెలెక్ట్ అయ్యానని చెప్పి కాల్ వచ్చింది, రమ్మన్నారు. సరే సరదాగా క్యాంపస్ చూద్దామని చెప్పి వెళ్ళా. అసలు ఏమైందో తెలియదు కానీ ఎలాగైతే ఇక్కడ జాయిన్ అయిపోయి చూసారా, అసలు మా ఊరిని లేదా ఆంధ్రానే వదిలి రాకూడదు అనుకున్నా నేను. లాస్ట్ మినిట్ లో మొత్తం మారిపోయింది. ఇప్పుడు నేను హైదరాబాద్ లో చదువుతున్నా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎన్ని ఏమనుకున్నా సరే చివరికి మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కంటెంట్ అయితే లైక్ చేసి ఫాలో చేయండి.